శ్రీవల్లి ఎపిసోడ్ 12. ధీరజ్ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా శ్రీవల్లి చేతులు కట్టుకొని ధీరజ్ వంకే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు, కానివ్వనా అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసుకొని దగ్గరికి లాక్కున్నాడు ధీరజ్. శ్రీవల్లి అయినా కూడా భయపడకుండా ధీరజ్ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వలా చేయవని నాకు చాలా గట్టి నమ్మకం ఉందిరా అంది. అంత నమ్మకం పెట్టుకోకే. ఈ విషయంలో ఎంతటి పోటుగాడైనా కూడా వీక్ అయిపోతాడు. నేను వీక్ అవ్వను అని ఏంటి నీ నమ్మకం అని కళ్ళు ఎగరేసి అడిగాడు ధీరజ్. ఏమో, నీ మీద నమ్మకం అంతే. అయినా నువ్వు నన్ను కావాలి అనుకుంటే నేను నీకు ఇబ్బంది, ఏ అభ్యంతరం లేకుండా నన్ను నీకు ఇచ్చేసుకుంటానురా. నా ప్రాణమే నువ్వు అయిపోయావు. ఇక నువ్వు ఏది అడిగినా నేనెందుకు కాదంటాను. నీకు నచ్చితే నీ ఇష్టం, తీసేసుకో నన్ను అని వల్లి ధీరజ్ మెడలో తన చేతులు వేసి అతడికి ఇంకా దగ్గరికి జరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ లోగొంతుతో చెప్పింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో నువ్వు అన్ని రైట్స్ నాకిచ్చేయకే. అస్సలు ఆగలేను నేను అంటూ చిన్నగా, బుజ్జిగా ఉన్న ఆమె పెదాలను అందుకొని కిస్ చేయడం స్టార్ట్ చేశాడు ధీరజ్. శ్రీవల్లి ధీరజ్ హైట్‌కి అందకపోవడంతో అతడికి వీలుగా ఆమె పాదాల మీద నిలబడి అతడి ముద్దుకి సహకరిస్తూ ఉంటే ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న ధీరజ్ ఆమెని ఎత్తుకొని మరీ వల్లిని కిస్ చేస్తూ ఉన్నాడు. వల్లికి ఊపిరి భారం అవ్వడంతో మెల్లిగా ఆమె పెదాలను వదిలి ఆమె నుదుటికి అతడి నుదురు ఆనించి ఫ్రెష్ అవ్వు పో అన్నాడు. "హ్మ్" అని ధీరజ్ చేతుల్లో నుండి కిందికి దిగి కవర్‌లో నుండి డ్రెస్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళి షవర్ కింద నిలబడి ధీరజ్ ముద్దు వల్ల పెరిగిన ఆమె అలజడిని తగ్గించుకుంటూ ఉంది. ఆ తర్వాత మెల్లిగా ఆమె స్నానం పూర్తి చేసుకొని డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది తల తుడుచుకుంటూ. వల్లిని అలా చూసి, ఇప్పుడెందుకు తల స్నానం చేశావే అని అడిగాడు ధీరజ్. జర్నీ చేశాం కదా, ఇంత చిరాకుగా అనిపించింది అందుకే అని చెప్పింది శ్రీవల్లి. "హ్మ్, ఓకే" అని ధీరజ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఈలోపు వాళ్ళిద్దరి కోసం ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో వల్లీనే వెళ్ళి తీసుకొచ్చి అక్కడ ఉన్న టేబుల్‌పై పెడుతుంది. ధీరజ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక అతడు ఆర్డర్ చేసిన బటర్ నాన్, ఇంకా చికెన్ కర్రీ వల్లీకి తినిపిస్తూ, అతడు తినేసి "కాసేపు రెస్ట్ తీసుకో" అన్నాడు. "నేను రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చావా నువ్వు?" అని అడిగింది వల్లి పాప. "మూసుకొని పడుకోవే" అని వల్లీని కసిరి అతడు ల్యాప్‌టాప్ అందుకున్నాడు. ఈ పడుకోవడం ఏదో నేను మా ఇంట్లో, వీడు ఆ వర్క్ ఏదో వీడింట్లో చేసుకోవచ్చు కదా! ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చి మరీ ఈ రూమ్‌లోనే చేయాలా? అని ధీరజ్‌ని మనసులో బండబూతులు తిట్టుకుంటూ జర్నీ వల్ల అలసిపోవడంతో అలా బెడ్ మీద వాలగానే నిద్రపోయింది వల్లి. ఆమెని ఓ గంట గమనిస్తూనే ధీరజ్ అతడి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 10:30 వల్లిని నిద్రలేపాడు ధీరజ్. "ఓయ్ వల్లి! హా! లేవవే, నిద్రొస్తుంది. బయటికి వెళ్ళాలి మనం. వచ్చాక పడుకుందు గాని, లే ముందు." "అబ్బా! ఏంట్రా నీ గోల" అని లేచి కూర్చుంది వల్లి. లేచి ఆ మొహం కడుక్కొని రెడీ అవ్వు పో" అన్నాడు ధీరజ్. "హ్మ్. ఏంటో నువ్వు నీ పైత్యం. నాకొక్కటి కూడా అర్థం కావట్లేదు" అని ధీరజ్‌ని గుర్రుగా చూస్తూ వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అద్దం ముందు నిలబడి మొహానికి పౌడర్ రాసుకొని, బొట్టు పెట్టుకొని, తన జుట్టు దువ్వుకొని రెడీ అయ్యి చాలా ఇలా అంది. "నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావే. పద" అని వల్లి నడుము చుట్టూ చేయి వేసి హోటల్ నుండి బయటికి తీసుకువెళ్ళాడు ధీరజ్. ఎక్కడికి అని మళ్ళీ అడుగుదామనుకుంది. కానీ అడిగినా వేస్ట్. మళ్ళీ చెప్పడు. నాకే మళ్ళీ తిట్లు బోనస్‌గా వస్తాయి. అవసరమా? అనుకొని సైలెంట్‌గా ధీరజ్ డ్రైవ్ చేస్తూ ఉంటే బయటకి చూస్తూ ఉంటుంది వల్లి. అప్పటికే రాత్రి 11 గంటలవుతుంది. రోడ్డు మీద జనసంహారం కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి. అలా కారు కొద్దిసేపు ప్రయాణం చేసి బీచ్ దగ్గర ఆగిన తర్వాత దిగు అని వల్లికి చెప్పి ధీరజ్ కూడా కార్ దిగి నడుస్తూ ఉన్నాడు.
అలా ఆ రాత్రి బీచ్‌లో నడుస్తూ సముద్రానికి దగ్గరగా వెళ్ళి ఓ చోట కూర్చున్నాడు ధీరజ్. జనాలు కూడా తక్కువగానే ఉన్నారు ఆ టైంలో. ఎక్కువగా లేరు. ఎక్కడో ముగ్గురు, నలుగురు అంతే. ధీరజ్ కూర్చున్నాక వల్లి కూడా వెళ్ళి ధీరజ్ పక్కన కూర్చొని, "ఈ టైంలో ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా?" అని అడిగింది. "అటు చూడు" అని నెమ్మదిగా శబ్దం చేస్తూ ఎగురుకుంటూ వస్తున్న అలలను చూపిస్తూ, అలాగే సముద్రం మీద కనబడుతున్న చంద్రుడిని చూపిస్తాడు ధీరజ్. పౌర్ణమి ఏమో! చందమామ నిండుగా తన వెలుగుని అంతా ప్రసరింపచేస్తూ ఉన్నాడు. ఆ సీన్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో! పైన చందమామ, కింద సముద్రం, ఓవైపు నీళ్లు, ఓవైపు చీకటి, ఓవైపు చందమామ వెలుతురు. అలా చూడడానికి చాలా బావుంది అక్కడ. వల్లి అవన్నీ చూస్తూ నవ్వుతూ, "నిజంగా చాలా బావుందిరా ఇది. ఇది చూపించడానికే ఇక్కడికి తీసుకొచ్చావా?" అని అడిగింది వల్లి ధీరజ్ భుజం పైన తల వాల్చి. హ్మ్. ఇలా బావుంటుందే. చిన్నప్పటి నుండి సీనరీస్‌లో చూసేవాడిని. ఇలా ఒక అమ్మాయి, అబ్బాయి, వాళ్ళ ముందు సముద్రం, పైన చందమామ. చాలా అనిపించేది. ఇలాంటి ఫోటోస్ చూసినప్పుడల్లా. నేను కూడా నా పిల్లతో ఆ టైం ఎంజాయ్ చేయాలి అని ఎప్పటినుండో అనుకునేవాడిని. అది ఇదిగో ఇప్పుడు ఇలా తీరింది అన్నమాట. నీతో కలిసి ఈ వ్యూ ఎంజాయ్ చేయాలి అని పిలిచి నిన్నిక్కడి వరకు తీసుకొచ్చాను అని చెప్పాడు ధీరజ్ వల్లిని చూస్తూ. "హ్మ్. నిజంగా చాలా బావుంది ధీరా" అంది వల్లి. చాలా సేపు అలానే చూస్తూ ఉండిపోయారు ఇద్దరూ కూడా ఆ ప్రదేశాన్ని. ధీరజ్ అతడి భుజం మీద ఉన్న వల్లి ఫేస్‌ని అతడి చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాలని కిస్ చేస్తూ, "నీతో ఇక్కడ ఇలా నిన్ను కిస్ చేయాలి అనుకున్నానే నేను. అది ఇప్పుడు నెరవేరింది" అని ఆమె పెదాలు వదిలి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు కొన్ని సెల్ఫీలు దిగి, వల్లి అలలతో కాసేపు ఆడాక, అక్కడ మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకొని, మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. వల్లి నీళ్ళల్లో ఆడి ఆడి అలసిపోవడంతో రూమ్‌లోకి రావడంతోనే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలింది. ధీరజ్ కూడా డ్రెస్ మార్చుకొని వచ్చి వల్లి పక్కన పడుకోవడంతో వల్లి అతడి ఎదపైకి చేరి గుడ్ నైట్ ధీరా అని అలసిపోయి వెంటనే నిద్రపోయింది వల్లి. కానీ బాబుకి మాత్రం నిద్ర లేకుండా చేసింది. మొత్తంగా అతడికి అంటుకొని నిద్రపోవడంతో వల్లి అందాలు అతడిని తాకుతూ ఉంటే అతడి ఒంట్లో నరాలన్నీ జివ్వుమని లాగుతూ ఏమిటో ఏదే చేసేమని పోరు పెడుతూ ఉన్నాయి. కానీ పెళ్ళికి ముందు అవన్నీ తప్పురా అని ధీరజ్ లోపల ఉన్నోడి నోరు మూయించి అతి కష్టం మీద ఎప్పటికో నిద్రపోయాడు. నైట్ బాగా లేట్‌గా నిద్రపోవడంతో ఆఫ్టర్‌నూన్ వరకు లేచారు ఇద్దరు. ఆ రోజు కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని తినేసి, ఆ రోజు అక్కడ ఉన్న కొన్ని మంచి ప్లేసెస్ చూసి, మళ్ళీ నైట్‌కి హైదరాబాద్‌కి చేరుకున్నారు ఫ్లైట్‌లో. ఎయిర్‌పోర్ట్ నుండి కార్‌లో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తూ ఉన్నాడు ధీరజ్. ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ చేశారంటమ్మా వాళ్ళు అని చెప్పాడు ధీరజ్ వల్లికి. "షాపింగ్‌కి రావా నువ్వు?" "హుహు. నేను రాను. తర్వాత చేస్తాను. ముందు నీకు కావాల్సినవి తీసుకో" అని చెప్పాడు ధీరజ్. "హ్మ్. ఓకే" అంది వల్లి. ఇక ఇల్లు రావడంతో వల్లి బెంగగా ధీరజ్‌ని హత్తుకొని, "మిస్ యూ. నీ దగ్గరే ఉండిపోవాలి అని ఉంది నాకు. త్వరగా మన పెళ్ళికి ముహూర్తం పెట్టమని చెప్పు నువ్వు" అంది వల్లి బుంగమూతి పెట్టుకొని. "అదేమైనా నా చేతుల్లో ఉందా ఏంటే? ఎప్పుడు కుదిరితే అప్పుడే పెడతారు కదా" అన్నాడు ధీరజ్. "హ్మ్. సర్లే. నేనే చెప్తాలే అయితే ఆ పంతులు గారికి. కాస్త తొందరగా ఉన్న ముహూర్తం పెట్టమని. నీకు దూరంగా ఉండాలని లేదు నాకు. లవ్ యూ అండ్ మిస్ యూ" అని వల్లీనే ధీరజ్ పెదాలని ముద్దాడి, "బాయ్. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళు. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చెయ్యి రీచ్ అయ్యానని" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వల్లి ఇంట్లోకి వెళ్ళాక ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.